దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరు ఆసక్తితో ఆలకించాలని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే మరొకసారి నా హృదయపూర్వక వందనాలు మీకు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 32వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 32:3. యాకోబు ఏదోము దేశమున అనగా సేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీ జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితనని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు లాబాను దగ్గర నుంచి బయలుదేరి తన దేశానికి, కనాను దేశానికి వచ్చేస్తున్నాడు. అలా వస్తున్న సందర్భంలో యాకోబు తన అన్న దగ్గరికి మనుషుల్ని పంపి ఇలా చెప్పమని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను ఇంతవరకు లాబాను దగ్గర ఉన్నాను. నాకు పశువులు కలవు, గాడిదలు కలవు, దాసి జనమును కలరు. మరి నీ కటాక్షము నా యందు ఉండినట్లుగా ఇదంతా నీకు తెలియచేస్తున్నాను అని మరి యాకోబు తన అన్నతో చెప్పడానికి దూతలను పంపాడు. వాస్తవానికి ఆ దేశం నుంచి రావడానికి, ఈ సమాచారం అన్నకు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఆ దేశం నుంచి రాకముందు, అలాగే అసలు ఆ దేశానికి వెళ్ళకముందు 20 సంవత్సరాల క్రితం ఈయన ఒక పొరపాటు చేశాడు, లేదా ఒక తప్పు చేశాడు. ఏంటంటే అన్నని మోసం చేశాడు. అన్నని తండ్రి దగ్గర అతనికి రావాల్సిన ఆశీర్వాదము ఈయన మోసం చేసి కపట ఆలోచనతో ఆ తండ్రి చేత ఆశీర్వాదం పొందుకున్నాడు. అదే టైంలో మరి అన్న, నా తమ్ముడు, నా తండ్రి మరణదినాల దగ్గరికి వస్తున్నాయి, నేను ఆ టైంలో నా తండ్రి మరణదినాల దగ్గరికి వస్తున్నాయి కనుక నా తండ్రి మృతి చెందినప్పుడు ఎలాగో నా తమ్ముడు వస్తాడు, అప్పుడు నేను వాడిని చంపేస్తానని చెప్పుకుంటూ తను వాదార్చుకుంటున్న సందర్భంలో ఆ మాటలు నెప్పుగా విని చిన్న కొడుకుతో చెప్తుంది, నీ అన్న ఎలా అనుకుంటున్నాడు, నువ్వు చేసిన పనికి ఎక్కడే ఒకటి నిన్ను ఏదో చంపేస్తాడు, ఓ పని చేయి, నువ్వు బయలుదేరి లాబాను దగ్గరికి వెళ్ళు అని తన తల్లి చెప్పడం, ఈయన బయలుదేరి లాబాను దగ్గరికి వెళ్ళడం, ఇదంతా జరిగింది. ఇది జరిగి 20 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాలు అయింది. అప్పుడే ఆమె అంది, నీ అన్న నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, కోపం పోయే వరకు అక్కడ ఉండండి, కోపము పోయే వరకు అక్కడ ఉండు అని చెప్పి లాబాను దగ్గరికి పంపింది. అందువల్ల ఆయన లాబాను దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. అదే టైంలో కూడా తన తండ్రి చెప్తాడు, ఈ ప్రాంత ప్రజల్లో అక్కడి కుమార్తెలు ఎవరు కూడా పెళ్లి చేసుకోవద్దు, నీవు
లాభాన్ దగ్గరికి వెళ్ళి లాభాన్ కుమార్తెలు ఒకదాన్ని పెళ్లి చేసుకోమని చెప్తాడు. అది కూడా ఒక కారణం. అయితే దేవుని బిడ్డలారా, ఆ తప్పు చేసి మోసం చేసి వెళ్ళిపోయాడు. వచ్చేసేటప్పుడు మరలా తిరిగి వచ్చేటప్పుడు అదే విషయం ఆయన మనసులో ఉంది. నువ్వు మోసం చేసి వచ్చేసావు, నీ అన్ననే మోసం చేసావు. అతను అప్పుడే చంపేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ వెళ్తే నేను చంపేస్తాడేమో అని పని చేయి. నువ్వు ముందుగా మనుషులు పంపించి నీ అన్నకి సంగతి తెలియచి అటు నుంచి ఆ స్పందన ఎలా ఉంటుందో అని తన మనసు తనకు ప్రేరేపించింది. ఎన్ని సంవత్సరాల ముందంటే 20 సంవత్సరాల ముందు చేసిన ఆ మోసము తాలూకు ఇప్పుడు కూడా తన మనసులో ఉంది. అందుకనే నేను అప్పుడు మోసం చేసి వచ్చేసాను, దానివల్ల నా అన్న నాకు హాని చేస్తాడు అనే భయము యాకోబులో ఖచ్చితంగా ఉంది. దేవుని బిడ్డలారా, అలాగే ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే మోసము అనేది గమనించిన ఎప్పుడు చేసినా దాని తాలూకు యొక్క ఫలితము కొన్ని రోజులు గడిచినా సరే అది మనము అనుభవించి తీరాలి అనే విషయం మరి ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. యాకోబు ఎప్పుడో మోసం చేశాడు, అది సమస్య పోయిందా? లేదు. దాని తాలూకు భయము యాకోబులో అలాగే ఉంది. నన్ను ఏమైనా చేస్తాడేమో, ఎందుకంటే నేను చేస్తాను కదా మోసం, దానివల్ల నా ప్రాణానికి ముప్పు ఉంది, నన్ను చంపేస్తాడు అని భయముతో మరలా యాకోబు తన అన్నకి మరి వర్తమానం పంపుతున్నాడు. అన్న, నేను వస్తున్నాను, అయితే నేను ఇప్పుడు దాసదాసి జన్మ కలిగిన వ్యక్తిని, అప్పుడు నాకు గొర్రెలున్నాయి, పశువులున్నాయి, ఒంటెలున్నాయి అంటే ఒంటెలని చెప్పలేదు కానీ ఇలా మాట్లాడుకుంటున్నాము. ఇలా ఇంత ఆశీర్వదించబడ్డాను అని తన అన్నతో చెప్తే ముందే కౌరెప్తే ఒకవేళ తన కోపం చల్లారుతుందేమో అని తన కోపాన్ని చల్లార్చడానికి, అన్న కోపాన్ని చల్లార్చడానికి యాకోబు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. కనుక మనం ఆలోచన చేస్తే ఒకవేళ ఇలా అనుకుందాం, ఆ రోజు అసలు ఆ తప్పే చేయలేదు అనుకుందాం, ఆ పొరపాటే చేయలేదు, ఆ మోసమే చేయలేదు. ఇప్పుడు యాకోబుకి ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, కనుక దేవుని బిడ్డలను మనం ఆలోచన చేస్తే మనుషులుగా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని వెనక ముందు ఆలోచించుకొని చేసేస్తాం. కానీ ఈరోజు మనము వెనక ముందు ఆలోచించకుండా, మనము ఆలోచన లేకుండా చేసింది ఖచ్చితంగా భూమిలో వేసిన విత్తనం వలె అది మొలక వస్తుంది, అది కాస్త మొక్క అవుతుంది, మొక్క కాస్త చెట్టు అవుతుంది, చెట్టు కాస్త వృక్షం అవుతుంది. దానివల్ల ఒకరోజు ఖచ్చితంగా మనం నష్టపోతాము, దానివల్ల ఒకరోజు మనము ఇబ్బందిని ఎదుర్కొంటాము. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇది మనము చేసేటప్పుడు మన వల్ల ఒకవేళ జరిగింది దేవుని దృష్టిలో అది తప్పిదమైతే దానికి పొరపాటును కూడా దాన్ని దేవుడు ఏమీ చూసి చూడనట్టు విడిచిపెట్టడు. అది దేవుని దృష్టిలో దోషమైతే, అది దేవుని దృష్టిలో ఒకవేళ అది పాపంగా పరిగణింపబడితే ఖచ్చితంగా దేవుడు ఆ విషయమై మనకి తీర్పు తీరుస్తాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మనుషులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనము మనకి ఈరోజు అంతా బాగానే ఉంది కదా అని అభిప్రాయంతో మనకి ఏది నచ్చితే అది చేయకూడదు. ఒకవేళ మన ప్రవర్తన వల్ల దేవుని మనసు నొప్పిస్తే అది పాపం అవుతుంది. దేవుని మాటకి అవిధేయత చూపిస్తే అది పాపం అవుతుంది. గమనించండి, ఒకవేళ మన ప్రవర్తన ఒక మనిషిని బాధ పెడితే, ఒక మనిషికి దుఃఖం కలిగిస్తే
ఒక మనిషిని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా అది పాపం అవుతుంది. మన ప్రవర్తన గమనించిన, మన ప్రవర్తన ఒక మనిషిని బాధ పెట్టినా, ఒక మనిషిని ఇబ్బంది పెట్టినా, ఒక మనిషి జీవితం దుఃఖం కలిగించిన దాని ప్రతిఫలం ఈరోజు కాకపోతే రేపైనా పొందుకుంటాం, కానీ లేట్ అవుతుంది. ఒకవేళ మన ప్రవర్తన దేవునికి అననుకూలంగా ఉన్న, దేవుని మనసును నొప్పించిన దాని ప్రతిఫలం పొందుకుంటాం. అందుకనే మనుషులమైన మనము ప్రతి నిమిషం చాలా బహుజాగ్రత్తగా జీవించాలి. కారణం ఏంటంటే ఈరోజు చేసింది ఈ రోజుతోనే సమస్య పోదు. ఈరోజు చేసింది ఈ రోజుతోనే సమాధి చేయబడదు. అది ఏదో ఒక రోజు దాని ఫలాన్ని మనం పొందుకొని తీరాలి. ఆ విషయం యాకోబుకి అర్థమైంది. అందుకనే ముందే పంపుతున్నాడు. నేను వచ్చిందే నన్నను మోసం చేసి వచ్చాను, 20 సంవత్సరాలు అయిపోయింది, అయినా సరే ఏమో నాన్న గుర్తుపెట్టుకున్నాను చెప్పేస్తాడేమో. ఒకవేళ ఆ రోజు అలా చేసి ఉండకపోతే ఈరోజు ఈ భయం యాకోబులో ఉండేది కాదు. అందుకనే దేవుని బిడ్డలారా, మనుషులమైన మనము చాలా బహుజాగ్రత్తగా జీవించాలి. ఎందుకంటే ఒక దాసుని పైన యజమానుడు ఉన్నట్లు మనుషులమైన మనందరి పైన ఒక యజమానుడు పరలోకమందు ఉన్నాడు. ఆయన మనల్ని ప్రతిరోజు ఆయన కనిపెడుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటూ ఉన్నాడు. మనము మన నడవడి ఆయన చూస్తూ ఉన్నాడు. మన ప్రవర్తన ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నుండి మనం ఎక్కడికి వెళ్ళిపోలేము, పారిపోలేము. ఆయన కనుదృష్టిని మనం కప్పలేము. కనుక ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, మీ ప్రవర్తన వల్ల ఒకవేళ మీరు దేవునికి ఒకవేళ ఇబ్బంది కలిగిస్తుంటే అది మీకు నష్టమే తెస్తుంది. మీ ప్రవర్తన వల్ల దేవుని మనసు నొప్పిస్తే అది మీకు నష్టమే తెస్తుంది. మీ ప్రవర్తన వల్ల దేవుని బాధ పెడితే అది మీకు నష్టమే తెస్తుంది. కారణం ఏంటంటే మీ ప్రవర్తన ప్రభు చూస్తున్నాడు. ఒకవేళ మీ ప్రవర్తన వల్ల, మీ మాట తీరు వల్ల, మీ నడవడి వల్ల ఒక మనిషి యొక్క మనసు గాయపరిస్తే అది కూడా మీకు నష్టమే తెస్తుంది. ఒక మనిషి దుఃఖపడేలా చేస్తే అది మీకు నష్టమే తెస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మీ ప్రవర్తన, మీ యొక్క మాట తీరు, మీ యొక్క నడవడి ఖచ్చితంగా దేవునికి విరోధంగా ఉండకూడదు. అలాగే నిర్నిమిత్తంగా ఒక మనిషిని కూడా ఇబ్బంది పెట్టేటట్లు ఉండకూడదు. కారణం ఏంటంటే మీరు స్వతంత్రులని మీరు అనుకుంటున్నారు, కానీ మీ పైన దేవుడు ఉన్నాడు. మనిషి ఏమనుకుంటాడో తెలుసా? నేను స్వతంత్రుని, నా ఇష్టానుసారం నేను చేయొచ్చు, ఇది నా బ్రతుకు నా ఇష్టం అనుకుంటాడు. లేదు, మనిషిని సృజించినప్పుడు దేవుడు తన స్వరూపమంతా సృజించాడు. గమనించండి, నీవు కలిగి ఉన్న నీ స్వరూపం నీది కాదు, నేను సృజించిన దేవుడిది. నువ్వు స్వతంత్రం ఎలా అవుతావు? దేవుడు మనిషిని సృజించినప్పుడు తన పోలికలో సృజించి, తన స్వరూపమంతా సృజించి తన జీవవాయువుని పంపాడు. నీవు మాట్లాడుతున్నప్పుడు, నీవు ఊపిరి పీలుస్తున్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న జీవము ఎవరితో తెలుసా? దేవునిది. నీకంటూ ఏమో. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బ్రతికున్నామంటే మనలో ఉన్న జీవము దేవుని ద్వారా మనం పొందుకున్నాము. మనకంటూ ఏమీ లేదు. చాలా మంది నాది 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 అని వాళ్ళు బహుగా అతిశయపడుతూ ఉంటారు. కానీ ఏముంది? మనకి ఏమీ లేదు దేవుని బిడ్డలారా. కనుక ఈ భూమి మీద మనము గుర్తుపెట్టుకోవాలి, నేను భూమి మీద ఉన్నాను, దేవుడు పరలోకంలో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. నాది 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 అనుకునే మనము గమనించండి దేవుని బిడ్డలారా, నాది అనే శరీరం కూడా మనది కాదు, నాది అనే ప్రాణం కూడా మనది కాదు. ఎందుకంటే ఆ శరీరము దేవుని ద్వారా మనం పొందుకున్నాము. ముందుగా అది దేవునిదే. ఆ ప్రాణము దేవుని ద్వారా మనం పొందుకున్నాము, అది దేవునిదే. గమనించండి. అందుకనే మనము భయపడుతూనే జీవించాలి. మన ప్రవర్తన
దేవునికి అననుకూలంగా ఉండకూడదు. మన మాట తీరు దేవునికి అననుకూలంగా ఉండకూడదు. మన జీవితము ఒక వ్యక్తిని దుఃఖపెట్టేటట్లు ఉండకూడదు. అది మనకి ఈరోజు కాకపోతే రేపైనా మన జీవితంలో ఒక నష్టాన్ని తెస్తుంది, ఒక కష్టాన్ని తెస్తుంది, ఒక బాధను తెస్తుంది. కారణం ఏంటంటే అలా తేవడానికి, అలా జరగడానికి ఎవరు ఆ రీతిగా ఆ ఫలాన్ని మనకి తెస్తాడంటే దేవుడే తెస్తాడు, మనిషి కాదండి. అందుకని ఎప్పుడో చేసిన 20 సంవత్సరాలు క్రితం చేసిన ఆ పొరపాటు తాలూకు ఆ నష్టం ఇప్పుడు వస్తుందని భయపడి యాకోబు అన్న దగ్గరికి మనుషులు పంపుతున్నాడు. అది చేసి ఉండకపోతే ఎంత బాగుంటుంది, ఆ రోజు చేసేటప్పుడు లేదా అని మనం అడిగితే యాకోబు ఏం చెప్తాడు? అలాగే దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. యాకోబు వలె మనం ఉండకూడదు. యాకోబు పొరపాటు చేసేసాడు, తప్పు చేసేసాడు. ఇప్పుడు మాత్రం పంపితే ప్రయోజనం ఏంటి? చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆయన అలా పంపినప్పుడు 5వ వచనం, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలిగినట్లు నా ప్రభువులకు ఇది చేయ నంపితనని నీ సేవకుడని యాకోబు అని నన్ను చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావునొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఆ గుంపు మీదకి వచ్చి దాని హతము చేసినలా మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను ఆ 2 గుంపులుగా విభాగించెను. పంపినప్పుడు యాకోబు తన దాసుల్ని పంపినప్పుడు వాళ్ళు వెళ్ళి ఏసావు దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఇలాగా నీ తమ్ముడు వస్తున్నాడు అని ఏసావు దగ్గరికి వెళ్ళి మాట్లాడి, వాళ్ళు తిరిగి వచ్చి అంటారు, మేము వెళ్ళాము, నీ సహోదరుడికి వెళ్తే ఆయన నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, కానీ 400 మందితో వస్తున్నాడని చెప్పారు. అనగానే యాకోబు ప్రాణం పైన పోయింది. 400 మందితో ఎదుర్కొంటూ వస్తున్నాడంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తాను. ఎందుకంటే కలుసుకోవడానికి రావడానికి 400 మంది ఎందుకండి? ఎదుర్కోవడానికి తమ్ముడు ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడగడానికి 400 మంది ఎందుకు? తనతో పాటు ఒకలేదు వస్తే సరిపోదు కదా, ఒక 10 మంది వస్తే సరిపోదు కదా. అంటే అంతమంది జనం ఎప్పుడు వెళ్తారు? అబ్రహాము ఆ రాజులు తరుగుతున్నప్పుడు, ఇంచుమించు 5 రాజుల్ని తరుగుతున్నప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టి అలవరిచిన ఆ 318 మందిని కూడా తీసుకువెళ్ళాడని బైబిల్ రాయబడి ఉంది. ఎందుకు? యుద్ధానికి వెళ్ళాడు ఆయన. ఆ 318 మంది ఎందుకంటే యుద్ధానికి వెళ్ళాడు. అలాగే ఈ 400 మందిని వెంటేసుకుని ఏసావు వస్తుంటే అర్థమైపోయింది యాకోబుకి, ఖచ్చితంగా నా మీద పడడానికి వస్తున్నాడు అని తొందరపడి భయపడ్డాడట. అంటే భయపడడానికి కారణం ఎవరు? ఏసావు కాదు, యాకోబే కారణం. యాకోబు చేసిన ఆ మోసము ఈరోజు తొందరపడేలా చేసింది. యాకోబు చేసిన 20 సంవత్సరాల క్రితం చేసిన ఆ మోసం ఈరోజు భయపడేలా చేసింది. ఆ మోసానికి ఒక రూపం వచ్చింది. ఆ మోసం యాకోబుని భయపెట్టేదంత పెద్దదైపోయిందన్నమాట. ఆ మోసమే ఒక వృక్షం వల్ల యాకోబు మీద పడి ఇప్పుడు యాకోబుని నాశనం చేయబోతుంది. అందుకనే తను చేసిన మోసాన్ని బట్టి తను భయపడుతూ తొందరపడుతూ ఏసావు వచ్చి ఒక గుంపు మీద పడి నాశనం ఎలాగో చేసేస్తాడు కనుక
ఏసావు వచ్చి ఒక గుంపు మీద పడి దాన్ని నాశనం చేసేలేపు ఇంకొక గుంపు తప్పించుకుని పారిపోవచ్చు అని తన దగ్గర ఉన్న ఆ మందలన్నీ కూడా 2 గుంపులు చేశాడట. అంటే గమనించండి, ఈయన యుద్ధం చేసి గెలవడానికి సిద్ధపడ్డా, యుద్ధం చేసి లేదా యుద్ధం చేయడానికి అన్న వచ్చినప్పుడు అన్న చేతిలో చనిపోవడానికి సిద్ధపడ్డా? గెలవడానికి కాదండి, చనిపోవడానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటంటే ఒక మనిషి నీతి మనిషిని గెలిపిస్తుంది, ఒక మనిషి అవినీతి ఆ మనిషిని ఓడిస్తుంది. గమనించండి, ఒక మనిషి యథార్థత ఆ మనిషిని గెలిపిస్తుంది, ఒక మనిషి కపటం ఆ మనిషికి అపజయాన్ని కలుగజేస్తారు. ఒక మనిషి దేవుని పక్షంగా ఉంటే ఆ మనిషి దేవుని పక్షంగా ఉన్నాడు కనుక ఆ మనిషికి ధైర్యం పుట్టిస్తుంది. ఒక మనిషి దేవునికి అవిధేయతగా ఉంటే, దేవునికి విరోధంగా ఉంటే, దేవుని మాటల్ని పెడచెవిన పెడుతూ తన ఇష్టానుసారం బ్రతుకుతుంటే ఆ మనిషిలో అధైర్యం పుట్టిస్తుంది. కనుక యాకోబు చేసిన ఆ మోసము ఈరోజు తనని ఏం చేస్తుందంటే చనిపోవడానికి సిద్ధపరుస్తుంది, ఓడిపోవడం సిద్ధపరుస్తుంది, నష్టపోవడం సిద్ధపరుస్తుంది. అందుకే నేను తీసేసుకున్నాడు. అన్న వచ్చి ఒక గుంపు మీద పడి ఒకవేళ ఆ గుంపుని నాశనం చేస్తే ఇంకో గుంపుని దక్కించుకుంటానేమో, దక్కుతారేమో అని 2 గుంపులు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు, హతమైపోవడానికి సిద్ధపడుతున్నాడు దేవుని బిడ్డలారా. కానీ ఎదుర్కోవడానిక కారణం ఏంటంటే తను చేసిన మోసమే, తను చేసిన తప్పిదము తనని ఈరోజు మరణానికి అప్పగిస్తుందని యాకోబుకు అర్థమైపోయింది. అందుకనే తను గెలవాలని తలంపే తనకు రాలేదు. చూసారా? నేను ఏదైనా అన్నతో యుద్ధం చేసి గెలవాలని తలంపే రాలేదు. కారణం ఏంటి? ఆయన మంచి చేస్తే ఆ తలంపు వద్దునండి, ఆయన ఏదైనా మేలు చేస్తే ఆ తలంపు వద్దునండి, దేవుని పక్షంగా ఆయన ఏదైనా నిలబడితే తలంపు వద్దునండి. కానీ ఆయన మంచి చేయలేదు, మేలు చేయలేదు. కానీ ఒక వ్యక్తి కీడు చేశాడు కనుక ఆ తలంపు రాలేదు. కీడు మనిషిని నష్టంలోకి, కష్టంలోకి తెస్తుంది. వంచన మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఒక వ్యక్తిని ఆయన వంచాడు కనుక, కపటంతో మోసం చేశాడు కనుక ఆ మోసమే ఈరోజు యాకోబు జీవిత పతనానికి కారణమైపోయింది. అందుకని దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందామా? మన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. ఎలా ఉన్నాం? ఒకళ్ళు ఎప్పటికే మనకు తెలుసో తెలియకో దేవుని బాధపడుతూ బ్రతుకుతుంటే ఎప్పటికైనా మనల్ని మనం సరి చేసుకుందాం బిడ్డలారా. ఎప్పటికైనా దేవుడికి భయపడదాం. ఎప్పటికైనా మన యొక్క ప్రవర్తన తీరు మార్చుకుందాం. మనల్ని బట్టి ఒక మనిషి బాధపడుతుంటే దానివల్ల మనం ఖచ్చితంగా నష్టాన్ని పొందుకునే ప్రమాదం ఉంది. కనుక ఈరోజు ఈ మాటలు స్నేహితులారు, మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీకు తెలుసా, మీ మీద దేవుని కనుదృష్టి ఖచ్చితంగా ఉంది. మీరు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడని మరొకసారి మీకు తెలియజేస్తూ, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ, కారణం ఏంటంటే మనమందరం మనుషులు కనుక దావీదు అంటాడు, నా తల్లి గర్భం నుంచే నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను అంటాడు. మనం పాపంలోనే పుట్టాం బిడ్డలారా, పాపంతోనే పెరుగుతున్నాం. మనము సాధారణంగానే పాపం చేసే అవకాశం ఉంది. పాపం అనేది దేవుడికి విరోధమని మన కీర్తన గ్రంథంలో రాయబడింది కనుక, అలా పాపం, మనలో ఉన్న పాపం మన దేవుడికి విరోధమైతే దానివల్ల మనం నష్టపోతాం. ఒక మనిషికి విరోధమైతే, ఒక మనిషిని బాధపడితే మనం నష్టపోతామని మరొక తెలియజేస్తూ, మరి ఈరోజు మనకు సరి చేసుకునే అవకాశం ప్రభువు ఇచ్చాడని నేను విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సరి చేసుకుందాం మన ప్రవర్తన. మనం ప్రభు సన్నిధిలో మోకరించి మనం ప్రవర్తన తీరుని, మాట తీరుని, ఆలోచన తీరుని, నడవడిని పరిశీలించుకుందాం. ఒకవేళ దాంట్లో తప్పిదం ఉంటే సరి చేసుకుందాం. లేదు,
ప్రభు చిత్తానుసారంగా బ్రతుకుతుంటే, ప్రభు చిత్తానుసారంగా జీవిస్తుంటే సంతోషమే. ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మనం వెనుకుడిలో దీవించును గాక. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉన్న వారి ప్రార్థనలో మీరు ఏకీభవించండి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడ, ఈ మాటలను ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. సరి చేసుకుని మీకు దగ్గరయ్యి అయ్యా వారు ఆశీర్వదింపబడే కృప దయచేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలు కూర్చున్నాడు తండ్రి. ఆమేన్. త్రియక దేవుని ప్రేమ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి మరి సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక.